నమస్తే ఈరోజు నేను జావాస్క్రిప్ట్కి సంబంధించి కొన్ని ట్రిప్స్ చెప్తాను. ఇక్కడ చూడండి లెట్ నేమ్ అని ఇచ్చాను. నేమ్కి ఎలాంటి వాల్యూ ఇవ్వాల. అప్పుడు నేమ్ అనేది ప్రింట్ చేస్తే మనకి అన్డిఫరెంట్ రావాలి. కానీ నాకు అన్డిఫరెంట్ కాకుండా ఒక సమ్ మెసేజ్ అని రావాలి అన్నప్పుడు ఇక్కడ డబుల్ కొటేషన్ అని ఇచ్చి ఇక్కడ ఏదైనా టెస్ట్ చేస్తే అది మనకి ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి కింద. సో గెస్ట్ అనేది ప్రింట్ అయింది. అలాగే ఇక్కడ x ఈక్వల్ టు ఒక స్ట్రింగ్లో నేను నెంబర్ అని ఇచ్చాను. ఇక్కడ ప్లస్ x అని ఇస్తే మనకి ఇది ఆ యొక్క స్ట్రింగ్ అనేది ఒక నెంబర్గా మారుతుంది. చూడండి ఇక్కడ వచ్చి నెంబర్ ప్లస్ ఎక్స్ అని ఇస్తే జస్ట్ ఎక్స్ అని మాత్రం వేస్తే ఇది స్ట్రింగ్గా ఉంది. ఓకే, అలాగే ఒక అరేని కాపీ చేయాలంటే జస్ట్ ఇలా కూడా 1 ఈక్వల్ టు అరే అని ఇవ్వచ్చు. అలాగే స్ప్లిట్ ఆపరేట్ చేయడం వల్ల ఈజీగా ఒక అరే అనే దాన్ని కాపీ చేయొచ్చు. ఓకే, సాఫ్ వాల్యూస్ ఒక టెంపరీ వేరియబుల్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఈ విధంగా అనేది వాల్యూస్ అనేది సాఫ్ చేయొచ్చు. ఇక్కడ ఏ అనేది 10 కాబట్టి ఇక్కడ చూడండి ఏ వచ్చి 20, బి వచ్చి 10 అనేది వచ్చింది. అలాగే ఇక్కడ స్ట్రింగ్ ఇంటూ అరే, ఒక స్ట్రింగ్ అనేదాన్ని అరే ఎలా మారుస్తుంది. ఇక్కడ స్ప్లిట్ ఆపరేటర్ యూజ్ చేయడం వల్ల స్ట్రింగ్లో ఉన్న ప్రతి లెటర్ వచ్చి ఒక అరేగా మారుతుంది. ఇంకొన్ని నెక్స్ట్ పార్ట్లో చూసుకుందాం. థ్యాంక్ యూ.